వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లెర్న్ మోర్ విత్ మీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాము. సో దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. సో ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ గురించి. సో అయితే మనకి ఉదయ్పూర్లో ఉంది అండ్ ఇదైతే మొత్తం టోటల్ 100 acres ఉంటుందన్నమాట. అండ్ ఇదైతే ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే కనుక 11 kilometers. సో రైల్వే స్టేషన్ నుంచి ఉదయ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక 33 kilometers డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ ఇందులో మనకి బీటెక్లో టోటల్ అయితే కనుక మనకి 26 courses ఉన్నాయి, అన్ని కోర్సెస్ కలిపి. సో అందులో బీటెక్ ఏదన్నా కూడా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మనకి. సో మనం ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఏంటి అనేది మనం చూసుకుని జాయిన్ అవ్వాలి. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల సీట్స్ అయిపోతే కనుక మనకైతే కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఎంత పర్సెంట్ వస్తే ఎంత స్కాలర్షిప్ అనేది వస్తుంది అనేది చూద్దాం ముందు. సో మనకి ఎంపీసీ ఉంటుంది కదా, సో ఇంటర్లో ఎంపీసీలో 85% అబోవ్ వస్తే కనుక మనకి 75% స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో బిలో 85% వస్తే కనుక 50% స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో మీకు టోటల్ 100% స్కాలర్షిప్ కావాలి అంటే కనుక మనకి అటు ఎంపీసీలోని అండ్ వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు కదా కాలేజ్ వాళ్ళు. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ 2 examsలోని కూడా మనకి 95% అబోవ్ ఉంటే కనుక మనకి టోటల్ 100% స్కాలర్షిప్ వస్తుంది. సో దట్ మనం ఓన్లీ హాస్టల్ ఫీ ఒకటి పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకి 4 years కూడా ఈ స్కాలర్షిప్ అనేది అవైలబుల్ అవుతుంది. సో దానివల్ల మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఫీ స్ట్రక్చర్లోకి వచ్చేస్తే కనుక బీటెక్లో మెయిన్లీ మనం సిఎస్సి కోసం చూస్తాం కదా. సో సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకా మిగతా సిఎస్సి బ్రాంచ్ స్పెసిఫికేషన్స్ ఏమున్నా వాటికన్నిటికీ కూడా 1,90,000 తీసుకుంటున్నారు. సో సిఎస్సి కాకుండా అయితే కనుక మెకానికల్, త్రిబుల్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో వాటికైతే కనుక 1,80,000 అంటే మనకు అవుతుంది అనమాట ఈ కాలేజ్లో. సో స్కాలర్షిప్ అప్లికేబుల్ అయితే సో దాంట్లో హాఫ్ ఎంతో కొంత కట్టడం జరుగుతుంది మనకి పర్సంటేజ్ బట్టి. అండ్ నెక్స్ట్ హాస్టల్ ఫీ వచ్చేసి ఏసీ, నాన్ ఏసీ, అటాచ్డ్ బాత్రూమ్ లేదు అంటే నాన్ అటాచ్డ్ ఇట్లాంటివన్నీ చూసుకున్నా మనకి స్టార్టింగ్ 90,000 నుంచి 1,50,000 వరకు కూడా మనకి హాస్టల్ ఫీజ్ అనేది ఉందన్నమాట ఇందులో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేస్తే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 13.5 lakhs అయితే ఉందన్నమాట ఇప్పటి వరకు. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 lakhs. ఇదైతే మనకి అప్ టు టిల్ 2022 వరకు ఇచ్చారనమాట ఇదైతే. అండ్ ఇంకోటి ఏంటంటే మన టాప్ రిక్రూటర్స్ జాబ్ ఎవరైతే జాయిన్ చేసుకునే వాళ్ళు ఇండియన్ నేవీ, బైజూస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం ఇట్లాంటి టాప్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి కాలేజ్ రివ్యూస్ కూడా బాగున్నాయి. సో ఎక్కడ 2007లో పెట్టారు కాబట్టి సో అప్పటి నుంచి ఒక 2 to 3 years అయితే బ్యాడ్ ఉన్నాయి కానీ రివ్యూస్. సో తర్వాత మిగతా ఇయర్స్ అన్నీ కూడా రివ్యూస్ అయితే కూడా బాగున్నాయి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా నాకైతే కమెంట్ చేయండి. సో నేనైతే తెలుసుకుని రిప్లై ఇస్తాను. దిస్ ద వీడియో. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.